అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారతకు అనుగుణంగా ఒక నూతనమైన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకం. ఈ ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకం ద్వారా దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ, అంటే 10వ తరగతి పూర్తయిన మహిళలందరూ కూడా ఎంతో కొంత ఆర్థికంగా బలమైన శక్తిగా ఏర్పడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని శ్రీకారం చుట్టారని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి అనేక విషయాలు చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళల సాధికారతకు ఎల్ఐసి బీమా సఖీ యోజన అనే నూతన పథకాన్ని హర్యానా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీనికి 10వ తరగతి ఎవరైతే పూర్తి చేస్తున్నారో 10వ తరగతి పూర్తి చేసినటువంటి మహిళలు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా ఈ ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులుగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత ఎల్ఐసి బీమా సఖీగా సెలెక్ట్ అయిన మహిళ 3 సంవత్సరాల పాటు శిక్షణ పొంది ఆ తర్వాత డిగ్రీ కనుక ఆ మహిళకు డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉంటే భవిష్యత్తులో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుందని మనకి ఈ సందర్భంగా హర్యానాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఎల్ఐసి ఎండి మనకు సిద్ధార్థ మహాంతి గారు మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది మహిళలను సఖీ యోజన కింద తీసుకురానట్టు ఎల్ఐసి ఎండి మనకు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. బీమా సఖీ యోజన కింద సెలెక్ట్ అయిన మహిళలకు 3 సంవత్సరాల పాటు మనకు శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా అందజేస్తుందని ఎల్ఐసి మనకు ప్రకటించడం జరిగింది. దీనికి అనుగుణంగా 3 సంవత్సరాల పాటు అనగా మొదటి సంవత్సరం ఈ బీమా సఖీ యోజన కింద సెలెక్ట్ అయిన ప్రతి మహిళకు కూడా నెలకు 7,000 రూపాయల చొప్పున మనకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ సంవత్సరం ఈ మహిళకు నెలకు 6,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది. అదేవిధంగా 3వ సంవత్సరం కూడా ఈ మహిళకు దాన్ని సెలెక్ట్ అయిన బీమా సఖీ యోజన కింద సెలెక్ట్ అయిన మహిళకు ప్రతి నెల కూడా 3వ సంవత్సరం 5,000 రూపాయలను అందజేయనున్నట్టు మనకు ఎల్ఐసి ప్రకటించడం జరిగింది. మనకు ఎల్ఐసి బీమా యోజన కింద మనకి ఇచ్చే ఈ స్టైఫండే కాకుండా ఎల్ఐసి ఈ సఖీ యోజన బీమా సఖీ యోజన పథకం ద్వారా అర్హత పొందిన మహిళలకు ఈ నెల ఇచ్చే స్టైఫండ్తో పాటు అదేవిధంగా కొత్తగా ఆ సెలెక్ట్ అయిన మహిళ కనుక ఎల్ఐసి పాలసీ కనుక చేస్తే ఆ వచ్చే కమిషన్ కూడా అదనంగా మనకు మహిళలకు అందించబడి మనకు మహిళా సాధికారతకు అదేవిధంగా మహిళ తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సంవత్సరాల పాటు శిక్షణ పొందితే ఎల్ఐసి బీమా సఖీ యోజన కింద సెలెక్ట్ అయినటువంటి మహిళకు ఏ బెనిఫిట్స్ వస్తాయంటే ఫస్ట్ ఇయర్ 7,000 రూపాయలు ప్లస్ కమిషన్ వస్తుంది. అదేవిధంగా రెండవ సంవత్సరం కూడా 6,000 రూపాయలు ప్రతి నెల ప్లస్ కమిషన్ వస్తుంది. 3వ సంవత్సరం 5,000 రూపాయలు ప్లస్ కమిషన్ రావడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకు ఈ స్టైఫండ్ అనేది నిలుపు చేయబడి ఎల్ఐసి పాలసీలు కనుక మనకు అమ్మడం చేస్తే ఈ మహిళకు మనకు ప్రతి నెల కూడా కమిషన్ రావడం జరిగి మనకు ఆర్థికంగా బలమైన శక్తిగా మహిళలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనకు ఈ సఖీ యోజన కింద మనకు సెలెక్ట్ అయితే మహిళలకు నెలకు 7,000 రూపాయలు అదేవిధంగా రెండవ సంవత్సరం 6,000 రూపాయలు 3వ సంవత్సరం 5,000 రూపాయలు ఇస్తే మరి ప్రభుత్వానికి ఏంటి లాభం? మరి ఈ విధంగా ఇవ్వడం ఏ విధంగా మనకు లాభం ఉంటుంది అని అంటే మనకు ఈ సఖీ యోజన కింద సెలెక్ట్ అయిన మహిళలకు మొదటి సంవత్సరం ఎటువంటి మనకు పాలసీలు చేసినా చేయకపోయినా 7,000 రూపాయలు మాత్రమే అందిస్తారు. అదేవిధంగా రెండవ సంవత్సరం 6,000 రూపాయలు 3వ సంవత్సరం 5,000 రూపాయలకు ఇవ్వాలంటే ఒక నిబంధన పెట్టడం జరిగింది. అంటే మొదటి సంవత్సరం మనకు ఏ పాలసీ చేసినా చేయకపోయినా మనకు స్టైఫండ్ అని ఇస్తారు. కానీ రెండవ సంవత్సరం 3వ సంవత్సరంలో మనకు స్టైఫండ్ రావాలంటే తప్పకుండా మనకు ఎల్ఐసి పాలసీలు అమ్మవలసిన అవసరం ఉంటుందని మనకు చెప్పడం జరిగింది. అంటే రెండవ సంవత్సరం 3వ సంవత్సరం మనకి ఎల్ఐసి పాలసీలు అంటే ఏజెంట్గా ట్రైనింగ్ పొందుతాం కాబట్టి ఆ ట్రైనింగ్ పొందినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో సఖీ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఎల్ఐసి పాలసీలు చేస్తేనే మిగతా 2 సంవత్సరాలకు స్టైఫండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక నిబంధన కూడా ఉంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు కొత్తగా 10వ తరగతి పూర్తయి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంతకుముందు మీ కుటుంబంలో కనుక ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్లు కానీ లేకపోతే ఎల్ఐసి ఆఫీసులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగానికి పనిచేస్తుంటే ఈ సఖీ యోజన కింద మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు కారు అని మనకు నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ సఖీ యోజన కింద ఆన్లైన్లో మనం చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ కూడా మన యొక్క అటెస్టెడ్ చేసి మీ యొక్క సంతకం చేసి అన్నీ కూడా
ఎల్ఐసి ఆఫీస్ వారు మీకు ఫోన్ కాల్ చేసిన తర్వాత ఆఫీసులో సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుందో వారందరికీ కూడా మనకు ఎల్ఐసి ఆఫీస్ వారు ఐఆర్డిఏ కింద మన ద్వారా నిర్వహించినటువంటి ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ ఎగ్జామ్లో మనకు ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే మనకు బీమా సఖీ యోజన కింద మనకు ఈ 3 సంవత్సరాల స్టైఫండ్ అదేవిధంగా కమిషన్ పొందడానికి మనకు అర్హులుగా మనకు ఎల్ఐసి అనేది నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. మరి చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ బీమా సఖీ యోజన కింద ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఫోన్ కాల్ కనుక వస్తే మనకు అటెస్టెడ్ చేసిన అన్ని ఫామ్స్ కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే మనకు ఎల్ఐసి ఏజెంట్ నార్మల్గా ఎల్ఐసి ఏజెంట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అదే ఎగ్జామ్ కూడా వీళ్ళకు బీమా సఖీ యోజన కింద ఎవరికైతే ఫోన్ కాల్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా మనకు ఎగ్జామ్స్ అనేది ఐఆర్డిఏ కింద నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ మనకు 50 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కు కూడా 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్క్ కేటాయించబడి మొత్తం 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ 50 మార్కులలో మనకు కనీసం అర్హత సాధించాలంటే కనీసం 50 మార్కుల్లో 18 మార్కులు సాధించిన ఎవరైతే మహిళ ఉంటారో వారికి మాత్రమే ఎల్ఐసి బీమా సఖీ యోజన కింద మనకు సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఈ 18 మార్కుల కన్నా తక్కువ వచ్చిన వారు బీమా సఖీ యోజన కింద సెలెక్ట్ కారు. ఈ 3 సంవత్సరాల స్టైఫండ్ అనేది కూడా ఎటువంటి రావడానికి అవకాశం ఉండదని కూడా మనకు నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. ఎల్ఐసి బీమా సఖీ యోజన కూడా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ మొబైల్లోనే లేకపోతే మీకు ఇంటర్నెట్ సెంటర్కి పోయి కూడా మనకు అప్లై చేసుకోవచ్చు. మొబైల్లో అయితే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి. అక్కడ మనకు సెర్చ్ బార్లో ఎల్ఐసి బీమా సఖీ యోజన అనేది అక్కడ మనం ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మనకు కింద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ట్యాబ్లో ఏదైతే ఓపెన్ అయిందో ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక హిందీలో ఓపెన్ అయింది కదా, బీమా సఖీ యోజన అని బీమా సఖీ అని దానికి ఫస్ట్లో ఓపెన్ అయిన దాన్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి మనకి నోటిఫికేషన్ ఏదైతే మనకు బీమా సఖీ యోజనకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు అవన్నీ కూడా ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనకి చూస్తే మనకు ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత స్టైఫండ్ వస్తుంది, సెకండ్ థర్డ్ ఇయర్లో ఏ విధంగా మనకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందని డీటెయిల్స్గా కూడా మనకు బ్రీఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఒకవేళ సఖీ యోజన కింద ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకు ఎల్ఐసి నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మనకు ఏ డాక్యుమెంట్లు మనకు సబ్మిట్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన కాపీలు ఏవైతే ఇవ్వాలని కూడా అవన్నీ కూడా మనకు ఫోటోగ్రాఫ్ కానీ ఆధార్ కార్డు కానీ అదేవిధంగా ఏవేవి ఇవ్వాలి అవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి ఇక కింద చూస్తే ఒక బాక్స్లో క్లిక్ హియర్ అనేది ఉంది కదా, ఈ చిన్న బాక్స్లో క్లిక్ హియర్ బీమా సఖీ ఉంది కదా, ఆ బ్లూ కలర్ బాక్స్ మనము క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకు ఎల్ఐసి సంబంధించినటువంటి బీమా సఖీ స్కీమ్ సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ ఓపెన్ అయితే మనకు కింద ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూసే ప్రయత్నం చేద్దాం. మన నేమ్ అడిగింది, అంటే మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అయితే మనకు టాలీ కాదు కాబట్టి ఎస్ఎస్సిలో ఉన్నటువంటి నేమ్ను ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒకసారి మనకి ఏమైనా డౌట్ ఉంటే మీ సంబంధిత దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ను కన్సల్ట్ కావాలి. అదేవిధంగా జెండర్ అంటే మనకు ఇది ఓన్లీ ఫిమేల్కి సంబంధించింది కాబట్టి ఫిమేలే ఉంటుంది. నేషనాలిటీ మనకి ఇండియన్ కాబట్టి మన భారతదేశం సంబంధించిన స్కీమ్ కాబట్టి ఓన్ ఇండియన్ ఉంటుంది, ఐడియా అవుతాయి, అటువంటి మనకు కరెక్షన్కి ఆస్కారం ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీకు మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ అనేది మనకు రన్నింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాలి. మనకు ఒకవేళ ఈ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఎల్ఐసి ఆఫీస్ కాల్ రావడం జరుగుతుంది కాబట్టి రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబరు ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈ ఈమెయిల్ ఐడి కూడా మనకు రన్నింగ్లో ఉన్నటువంటి మనకు యాక్టివ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఐడికి మనకు మన ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ కానీ అటువంటి కానీ రావడం జరుగుతుంది కాబట్టి మనకు రన్నింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అదేవిధంగా ఎంటర్ అడ్రస్ మనకు 2 అడ్రస్ అడిగింది. అంటే మనకు పర్మనెంట్ అడ్రస్ ఒకటి, టెంపరవరీ అడ్రస్ ఒకటి. మనకు రెండు పర్మనెంట్ అండ్ టెంపరవరీ ఒకటే ఉంటే సేమ్ 2 కూడా సేమ్ అని రాసేసేయాలి. లేకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి అడ్రస్ ఒకటి, మన ఎక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనకు ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ పైన స్క్రోల్ చేస్తే ఆర్ యూ రిలేటెడ్ ఎనీ ఏజెంట్ ఆర్ ఎనీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయ్ ఆర్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అవన్నీ అడిగింది కదా. ఏదైనా మనకు
మన ఫ్యామిలీలో ఎవరైనా రిలేటెడ్గా ఉంటే మనకి నో అనే ఆప్షన్ ఉంటే ఎస్ అనే ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ అనే ఆప్షన్ ఇస్తే మనకి ఇదన్నీ కూడా నింపాల్సిన అవసరం ఉండదు. అంటే ఎస్ అని మనకు మన ఫ్యామిలీలో ఎవరైనా ఎల్ఐకి సంబంధించిన వాళ్ళు ఉంటే మనకు ఈ సఖీ యోజనకి సెలెక్ట్ కారు ఎలిజిబిలిటీ కూడా ఉండరు. కాబట్టి నో అనే ఆప్షన్ లేకపోతే నో అనే ఆప్షన్ ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనకి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, ఇక్కడ ఈ క్యాప్చర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే కింద సబ్మిట్ అనే బటన్ ఉందా లెఫ్ట్ సైడ్లో, ఈ సబ్మిట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ ఏముంటుంది, మనకు సెలెక్ట్ స్టేట్ ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల పేరు మనకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సెలెక్ట్ స్టేట్ క్లిక్ చేస్తే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్ మనకు సెలెక్ట్ చేయాలి. ఆ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ సిటీ అంటే మనకు నియర్ బై సిటీ, మనకు హైదరాబాద్ కానీ ఏ సిటీ మీకు చెందిన వారు ఉంటే ఆ సిటీ మనకి ఇది క్లిక్ చేయగానే మనకు అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ నియర్ బై సిటీ మనకు అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సిటీస్ అన్నీ కూడా బెంగళూరు కానీ, ఇప్పుడు హైదరాబాద్, కరీంనగర్, ఇట్లా మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఏ సిటీకి సంబంధించిన వారైతే ఆ సిటీకి సంబంధించిన దాన్ని ఆ మార్కులో టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత కింద క్లిక్ ద బ్రాంచ్ లిస్ట్ ఉందా, తర్వాత ఇది మనకు ఇది సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత బ్రాంచ్ కింద క్లిక్ ద బ్రాంచ్ లిస్ట్ మనకు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకు మొత్తం మన ఎల్ఐసి మనకి ఏదైతే మీరు ఒక సిటీ సెలెక్ట్ చేసుకోరో ఆ సిటీ కింద ఉన్నటువంటి బ్రాంచ్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ సిటీ కింద ఉన్న బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత మనం మినిమంగా 3 నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. 3 బ్రాంచ్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రాసిన చూడు, సెలెక్ట్ మినిమం 1 అండ్ మ్యాక్సిమం 3 బ్రాంచ్ ఆఫీస్. అంటే మనకు కంపల్సరీగా 3 బ్రాంచ్ ఆఫీసులు మనకు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే మనకు ఆ బ్రాంచ్ ఆఫీస్ నుంచి మనకు ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే కొంచెం పైన స్క్రోల్ చేస్తే మొత్తం ఇవన్నీ కూడా బ్రాంచెస్. తర్వాత కింద లాస్ట్కి ఏం చేసిన బ్రాంచ్ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, సబ్మిట్ లీడ్ ఫామ్ అని ఉందిగా, సబ్మిట్ లీడ్ ఫామ్ మనము క్లిక్ చేయాలి. సబ్మిట్ లీడ్ ఫామ్ మనం క్లిక్ చేసి ఏంటంటే మనకు మన యొక్క ఫామ్ అనేది సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ కావడం జరిగిందని రావడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ ఎటువంటి ప్రింట్ ఆప్షన్ అయితే లేదు. మనకు ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎల్ఐసి ఆఫీస్ నుంచి మనకు ఏవైతే మనం సెలెక్టెడ్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్రాంచ్ నుంచి మనకు ఫోన్ కాల్ రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది నోటిఫికేషన్లో. ఎక్కడ ఏ కాల్ నుంచి ఏ బ్రాంచ్ నుంచి అయితే మనకు కాల్ వచ్చిందో ఆ బ్రాంచ్కు మన యొక్క ఈ డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు ఆధార్ కార్డు కానీ, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ, మనకి ఎస్ఎస్సి మెమో కానీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ అవన్నీ కూడా మనకు అటెస్టెడ్ చేసేసుకొని మనకు ఎల్ఐసి ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మనకు అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మనకు బీమా సఖీ యోజన కింద మనకు ఒక నంబర్ అలాట్మెంట్ చేసి, ఏజెంట్ కోడ్ నంబర్ అలాట్ చేసి మనకు పాలసీ చేసుకోవచ్చు. అదేవిధంగా 3 సంవత్సరాల పాటు స్టైపెండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్. ఎగ్జామ్కి సంబంధించిన వీడియోలు అయితే ఇదే యూట్యూబ్ ఛానల్లో 3 వీడియోస్ ఉన్నాయి ఎగ్జామ్కి సంబంధించినది. అవి చూసుకుంటే ఈజీగా ఎగ్జామ్ పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.